ఏదైనా సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరినైనా పెట్టుకోవాలంటే వారికో స్టేటస్ ఉండాలి. అలా సెలబ్రిటీలు, సినిమా స్టార్లు, స్పోర్ట్స్ స్టార్లను పెట్టుకుంటారు. కానీ ఇక్కడ ఓ ప్రభుత్వం మాత్రం గిరిజన మహిళను అంబాసిడర్ గా పెట్టుకుంది. అయితే ఆమె ఏ సెలబ్రిటీయో అందుకే పెట్టుకున్నారేమో అనుకుంటే పొరపాటి. ఆమె సాదా సీదా నిరుపేద మహిళ. ఇంతకీ ఏంటామె స్టోరీ? లెట్స్ వాచ్. భారత ప్రభుత్వం ఓ గిరిజన యువతిని బ్రాండ్ అంబాసిడర్ గా నిర్ణయించింది. మిల్లెట్స్ సాగు ప్రోత్సహిస్తున్న కేంద్రం ఆ మిల్లెట్స్ సాగుపై మంచి పట్టు ఉన్న మధ్యప్రదేశ్లోని భైగా గిరిజన యువతి లహారీ భాయ్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది మిల్లెట్ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించింది. ఇప్పటి వరకు ఆమె 150 రకాల అరుదైన మిల్లెట్స్ తో బీజ్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. లహారీ భాయ్ ఆమె మధ్యప్రదేశ్లోని బైగా గిరిజన సంఘానికి చెందిన యువతి. ప్రత్యేకించి బలహీనమైన గిరిజన సమూహం. ఈ తెగకు చెందిన ప్రజలు తమ పర్యావరణం, దాని జీవన వైవిధ్యం గురించి లోతైన జ్ఞానాన్ని కలిగి ఉంటారని నమ్ముతారు. వారు మౌలిక సాంప్రదాయాల ద్వారా ఒక తరం నుండి మరొక తరానికి పంపుతారు. డిండోరి జిల్లాలోని సిల్పాడి అనే మారుమూల గ్రామానికి చెందిన లహారీ తన బామ్మ మాటలతో ప్రేరణ పొందింది. కనుమరుగవుతున్న ధాన్యం మిల్లెట్స్ తో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి లహరీబాయి తన అమ్మమ్మ నుండి పాఠాలు నేర్చుకుంది. తర్వాత దాని విత్తనాలను సంరక్షించడానికి తన జీవితాన్ని అంకితం చేసింది. 18 సంవత్సరాల వయసులో విత్తనాలు సేకరించడం ప్రారంభించింది. ఆమె ఇప్పుడు కూడా సమీపంలోని గ్రామాలలో తిరుగుతూ అడవులు, పొలాల నుంచి విత్తనాలను సేకరిస్తూనే ఉంది. మిల్లెట్సే సర్వస్వంగా బతుకుతుంది లహరీబాయి. అంతేకాదు, లహరీబాయి ఇంటికి వెళ్లి చూసిన అలంకార ప్రాయంగా కనిపించే రకరకాల వినుము గింజలు ఇంటి పైకప్పుకు వేలాడుతూ ఉంటాయి. మిల్లెట్స్ అనేది మాంసకృత్తులు, ఫైబర్, విటమిన్లు కలిగి ఉంటాయి. అవి మన ఆరోగ్యాన్ని కాపాడతాయి. మధుమేహం నిరోధించడానికి, బరువు తగ్గించడానికి సహాయపడుతుంది. ఎప్పుడూ పాఠశాలకు వెళ్ళని గిరిజన మహిళ ఈ విత్తనాలను సంరక్షించడంలో ఉన్న ప్రాముఖ్యతను చాలా కాలం క్రితం అర్థం చేసుకుంది. ఇలా తనకు చదువు లేకున్నా సరే తనదైన రీతిలో ముందుకు సాగుతుంది. ఇక లహరీబాయి వయసు 27 ఏళ్లు. 17 ఏళ్ల నుంచి ఆమె మిల్లెట్స్ సేకరణ ప్రారంభించింది. ఇప్పటి వరకు 150 రకాల కన్నా ఎక్కువ మిల్లెట్స్ సేకరించింది. కోడో, కుట్కి, సిక్యా, సల్హార్, సావా, చైనాతో సహా 150 కంటే ఎక్కువ రకాల అరుదైన మిల్లెట్స్ లహరీబాయి వద్ద ఉన్నాయి. అలా చాలా రకాల మిల్లెట్స్ అంతరించిపోతున్నాయని, వాటిని సంరక్షించుకోవాలని చెప్తోంది లహరీబాయి. అంతేకాదు, ఎవరైనా మిల్లెట్స్ సాగు చేస్తే లహరీబాయి వారికి కిలో విత్తనాలు ఉచితంగా ఇస్తుంది. తిరిగి పంట చేతికొచ్చిన తర్వాత ఆ రైతుల నుంచి 1.5 కిలో తీసుకుంటుంది. కొందరు ఆమెకు కొంత భాగం బహుమతిగా కూడా ఇస్తారు. డబ్బు సంపాదించడం కోసం ఇలా చేయడం లేదని, ఎక్కువ విత్తనాలు సేకరించడం కోసమేనని లహరీబాయి చెప్పింది. ఇలా లహరీబాయి మిల్లెట్స్ సేకరణ, సంరక్షణకు చేస్తున్న కృషిని భారత ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఈ ఏడాది మిల్లెట్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకుంది. భారత ప్రభుత్వం దేశాన్ని మిల్లెట్ సాగు పరిశోధనలకు ప్రపంచ హబ్ గా మార్చడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో లహరీబాయిని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకొచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నారు, రేడికల్ పిగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.